అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు ఇంతమంది విని సింహరాశి లాస్ట్ లో రాజశేఖర్ గారు ఎలా వచ్చారు? సింహ నా కథ విన్నారు, సింహరాశి కథ వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళా. ఓకే ఓకే. ఈ కథ ఎలాగ మరి మిస్ అయిపోయింది? ఈ కథని అలా ఆపి ఈ లోపు నేను మహేష్ బాబు కథ చెప్పాను. మహేష్ బాబు హీరో అయిన 3వ రోజు ప్రకాష్ రాజు మేము ఫ్రెండ్స్. ప్రకాష్ రాజుని ఇంట్రడ్యూస్ చేసింది సంకల్పం సినిమాలో. అవును. అప్పుడు ప్రకాష్ రాజు మహేష్ బాబు సినిమా రాకుమారుడులో ఫాదర్గా చేస్తూ సముద్ర ఇట్లా మహేష్తో చేస్తున్నానరా, నీకు పరిచయం చేస్తాను రారా అని చెప్పేసి పిలిచాడు. మహేష్ బాబుకి కలవంగానే మహేష్ బాబు డిజైన్ చేసి చూపించా. మహేష్ బాబు చాలా ముచ్చటపడ్డాడు, అబ్బా డిజైన్ చాలా బాగుంది సార్, ఇంకా చేపియాల్సింది. కానీ అట్లా మహేష్ బాబుతోటి కథ ఓకే చేసుకొని ఆర్బి చౌదరి గారు వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేస్తే వాళ్ళు ఇది హెవీ బడ్జెట్ కదా అని దాన్ని పోస్ట్ మన్ చేస్తూ రీమేకులు చేద్దామంటారు. మహేష్ బాబు ఏమో నేను రీమేకులు చేయను కదా సార్, మనకెందుకు సార్ రీమేకులు కావాలని వాడు మహేష్ బాబు. అట్లా లేట్ అయిపోతే ఆ టైంలో మాయి అని తమిళ సినిమా వచ్చింది. ఓకే. వచ్చేసరికి అప్పుడు ఆర్బి చౌదరి గారు ఈ సినిమా పెద్ద యావరేజ్ సినిమా ఇక్కడ, సో వానత్తపోలని మా అన్నయ్య అనే సినిమా చాలా పెద్ద హిట్ అక్కడ. సో మరి అదే యావరేజ్గా ఉంటే మరి తెలుగులో ఎలా ఉంటుంది చూసుకో ఒకసారి అన్నారు. అన్నాక సినిమా చూసా, నాకు నచ్చిందండి, నేను చేస్తాను ఇది అని చెప్పాను. ఎందుకంటే నేను చేసింది ఫస్ట్ కథ మదర్ సెంటిమెంట్, ఇది మదర్ సెంటిమెంట్, ఇది యావరేజ్ కదా అన్నాడు చౌదరి గారు. ఏది మాయి సినిమా లేదండి ఇది తెలుగు చాలా పెద్ద హిట్ అయింది, నేను కరెక్షన్ చేసుకుంటాను అన్న. అప్పుడు ఏం చేశారు, రాజశేఖర్కి చెప్పారు. రాజశేఖర్కి చెప్పే లోపు నేను నరసింహనాయుడు చేస్తూ బాలయ్య బాబుని అడిగా. బాలయ్య బాబు ఏమన్నారంటే, సూపర్ గుడ్ వాళ్ళు నాకు అడ్వాన్స్ ఇచ్చి ఇంతవరకు టచ్లో లేరు సముద్ర, వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాం, నీకు నేను వేరే సినిమా చెప్తా, ఇది ఎవరితోనే చేసేయి అన్నాడు బాలయ్య బాబు. అప్పుడు చౌదరి గారు ఏం చేశారంటే, షిండే వచ్చి నిన్నే ప్రేమిస్తాను హిట్ ఇచ్చున్నాడు. అవును అవును, మన షిండే నాగార్జున గారు శ్రీకాంత్ నాగార్జున. ఆ సినిమా ఆయన ఏం చేశాడు, రాజశేఖర్ ఫోన్ చేసి చౌదరి గారు, రాజశేఖర్ ఇట్లా కొత్త డైరెక్టర్ సముద్ర ఒక సినిమా రీసెంట్ హిట్ ఇచ్చున్నాడు షిండే, వీళ్ళిద్దరు ఎవరినో చూస్ చేసుకో అనగానే రాజశేఖర్ లేదు సముద్రాకే ఇద్దాం, సముద్ర షార్ప్నెస్ నాకు నచ్చింది, సముద్రాకి ఇద్దామని. రాజశేఖర్ గారు ఆ మాట అనటం వల్ల నాకు ఫస్ట్ అవకాశం దొరికింది. అప్పటికే నా కథ విని ఉన్నాడు రాజశేఖర్ గారు, అదే సంగతి. అందువల్ల ఆయన సజెస్ట్ చేయడంతో ఆర్బి చౌదరి గారు కూడా సముద్రాకి ఇద్దాము అని అలా ఫిక్స్ చేసి అట్లా ఆ కథ లైన్లోకి రావటం, ఇక ఆ సినిమా చేయటం జరిగింది సింహరాశి. మహేష్ బాబుది టోటల్గా బడ్జెట్ ప్రాబ్లమా? బడ్జెట్ ప్రాబ్లం అది ఇప్పుడు కనపడగానే మహేష్ ఏమండి ఆ కథ ఉందా అంటాడు మహేష్ బాబు, అంతేది. మరి ఆ తర్వాత మళ్ళీ మహేష్ బాబు మార్కెట్ పెరిగింది, పెద్ద హీరో అయ్యాడు, ఎంత బడ్జెట్ అయినా ఓకే. మళ్ళీ మీరు అప్రోచ్ అవ్వలేదండి మహేష్ బాబు? నేను మహేష్ బాబుతో దగ్గర రాకుమారుడి నుంచి అతిథి సినిమా వరకు అంటే ఒక 7 years ట్రావెల్ అయ్యాను సార్. ఇక మనం సూపర్ గుడ్ వాళ్ళని వదిలి వేరే వాళ్ళని చూద్దాం సార్, వేరే ప్రొడ్యూసర్ని మాట్లాడేసుకోండి చేసేద్దాం అన్నారు. అన్నాక ఈలోపు నేను చేస్తుంది మహేష్కి తెలుసు, సింహరాశి హిట్టు, శివరామరాజు హిట్టు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను ఏ హీరో కోసం వెయిట్ చేసేవాడిని కాదు. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ వచ్చారు, ఈయనతో చేసేద్దాం, ఈ హీరోతో చేసేద్దాం అనే ఉద్దేశంతో నేను చేసుకుంటూ వెళ్తున్నా, మహేష్ బాబు చేసుకుంటూ వెళ్తున్నాడు. కంటిన్యూగా నేను 7 సినిమాల వరకు హిట్లు కొట్టుకుంటా వచ్చా. 7 సినిమాల్లో ఒకటే ఫ్లాప్ అయింది, డార్లింగ్ అని. ఎవడైతే నాకేంటి వరకు హిట్లు కొట్టుకుంటూ వచ్చా. కరెక్ట్గా ఆ టైం నుంచి నాకు ఫ్లాపులు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నేను మహేష్ బాబుని కలవటం మానేశా. అదే మరి ఫ్లాపుల్లో ఉన్నాను కదా, సో అప్పుడు మహేష్ బాబుని కలవటం కరెక్ట్ కాదు. తను ఒక మంచి సక్సెస్లో ఉన్న హీరో, బట్ పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళాలంటే సక్సెస్తో వెళ్ళాలి అని ఉద్దేశంతో ఇక నేను మహేష్ బాబుని కలవటం తగ్గించేసా టోటల్గా. ఓకే, అట్లా గ్యాప్ అయిపోయింది. ఓకే. మరి మీరు చిరంజీవి గారు కూడా మిమ్మల్ని కథ రెడీ చేసుకోమని చెప్పారని అప్పుడు హిట్లర్ టైంలో అవును మాట్లాడుకున్నారు. అవును, చిరంజీవి గారు అసలు ఎంత ఎంకరేజ్ చేశారంటే, సబ్జెక్ట్ చేసుకో సముద్ర చేద్దామని చెప్పి సబ్జెక్ట్ చేశాను, విన్నారు, కొంచెం టైం తీసుకో, ఇంకొక 3-4 సినిమాలు వర్క్ చేయి సముద్ర, తప్పకుండా చేద్దామని చెప్పి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అప్పుడు
అట్లా చేసేసరికి ఆ టైంలో చిరంజీవి గారిని భలే ఇబ్బంది పెట్టా. ఎలా? ఇబ్బంది అంటే కథ విన్నారు, మళ్ళీ కరెక్షన్ చేసి వినమంటున్నా. ఆయన చెన్నై నుంచి హైదరాబాద్ వస్తే హైదరాబాద్ వచ్చేవాడిని. మాస్టర్ షూటింగ్ జరుగుతుంది, మాస్టర్ షూటింగ్ అంటే షూటింగ్ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయేసి చిరంజీవి గారు ఇలా కూర్చుంటే ఎదురుగా కెమెరా పక్కన అటు నుంచి ఉండేవాడు, చూసేవాడు. అయితే సముద్రం వచ్చాడు, ఏం చెప్పాలి సముద్రం గారు, చిరంజీవి గారు ఇలా తిరిగేవాడు, ఏం చెప్పాలా పాపం వాడు అక్కడి నుంచి ఏడుకొచ్చాడు అనేవాడు. ఇటు తిరిగితే నేను ఇటు వచ్చేవాడిని, ఇటు వస్తే మళ్ళీ ఇటు తిరిగేవాడు చిరంజీవి గారు. ఇట్లా ఉండేసరికి సరే సముద్రాకి నేను కరెక్ట్గా చెప్పాలని చెప్పి చిరంజీవి గారు అట్లా ఆలోచించి సముద్ర ఇట్లా అని చెప్పి, నీకు నేను తప్పకుండా అవకాశం ఇస్తాను, నువ్వు ఇలా వర్క్ చెయ్యి, నువ్వు అక్కడి నుంచి ఖర్చులు పెట్టుకొని హైదరాబాదు మళ్ళీ చెన్నై ఇలా రావటం ఎందుకు, నీకు నేను తప్పకుండా ఇస్తాను, నువ్వు ఇంకొక 4-5 పిక్చర్స్ వర్క్ చేయి, తప్పకుండా చేస్తాను నేను 100% నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పారు. అట్లాగా ఆయన చెప్పిన తర్వాత మధ్యలో చిరంజీవి గారితో సింహరాశి, శివరామరాజు తర్వాత ఒక డిస్కషన్ వెళ్ళింది నాగేంద్రబాబు గారి ద్వారా. శివరామరాజు స్క్రిప్టే చెయ్యాలని చిరంజీవి గారు. సో ఆ బ్రదర్స్ సెంటిమెంట్తో తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ ఒరిజినల్ చూశారు కానీ నేను ఏమి చేంజ్ చేస్తాను అనేది చూడాల. ఆ చేంజెస్ విని ఉంటే చేసి ఉండేవాళ్ళు చిరంజీవి గారు. ఆ చేంజెస్ తెలియదు, వాడు ఒరిజినల్ సినిమా చూసి ఇదే కదా, కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేదు అనుకున్నారు. అట్లా అక్కడ మిస్ అయ్యి మధ్యలో షూటింగ్ జరిగేటప్పుడు ఆ చిరంజీవి గారి షూటింగు నా షూటింగ్ పక్కన జరిగేటప్పుడు వెళ్ళి కలిసేవాడిని. కనపడంగా నేను మాస్ డైరెక్టర్ అనేవాడు. ఆయన నేను ఆ టైంలో కూడా అన్నయ్య అనేవాడిని, సార్ అని రాదు చిరంజీవి గారి దగ్గర, అన్నయ్య అనేవాడిని. ఎవరైనా అన్నయ్య అని వచ్చేది. ఆయన కూడా కొంతమందిని ఏమ్మా అంటారు, ఏమండి అంటారు, నన్ను ఎరా అంటారు. అంత ఇది ఏర్పడింది ఒక సినిమాకి, అది ఎంతో ప్రేమ ఉంటే రా అనరు. సో అట్లా చాలా బాగా జరిగింది. అట్లా ఎంకరేజ్ చేసిన తర్వాత చిరంజీవి గారిని కూడా తర్వాత ఇక బడ్జెట్లు మారిపోయినాయి, హీరోలు మారిపోయినాయి. ఇక తర్వాత నేను ఫ్లాప్లోకి వచ్చేసా. ఇక అప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే సక్సెస్ లేకుండా పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళినా ఓకే కావు. నెక్స్ట్ ఏంటంటే నాతో సినిమా చేస్తూ నా కథకు తగ్గట్టు ఖర్చు పెట్టలేకపోయినటువంటి ప్రొడ్యూసర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నా ఫస్ట్ మైనస్. సో వీళ్ళు వచ్చారు, వీళ్ళతో ఈ సినిమా చేద్దాం, బట్ వీళ్ళు తీయగలరా తీయలేరా అని ఆలోచించాల. ఈయన వచ్చారు, ఈయనతో చేసేద్దాం, ఇట్లా ఒప్పుకోవటం వల్ల ఏమైందంటే 4 సినిమాలు, ఒక సినిమా 3.5 సంవత్సరం, ఇంకో సినిమా 3.5 సంవత్సరం, ఇట్లా గ్యాప్ కొట్టేసింది. అప్పుడు గ్రాఫ్ డౌన్ అయిపోయాను. అంటే ఎందుకు చేశారు మీరు? డెస్పరేట్ గా చేశారా, డబ్బుల కోసం చేశారా? డబ్బు ప్రాజెక్ట్ లేవు, డబ్బు కోసం అని కాదన్న. అదేంటంటే ఇప్పుడు పెద్ద హీరోలు ఉన్నారు, ఆ టైంలో ఆల్మోస్ట్ పెద్ద హీరోలు అందరిని కలిస్తే 1 year ఆగాలి, నువ్వేది చేయకూడదు అనేవాడు. ఆ తర్వాత 1 year నేను వెయిట్ చేశాను అనుకో, ఆ తర్వాత మళ్ళీ ఏ హిట్ డైరెక్ట్ చేసి హిట్ కొడితే మళ్ళీ అప్పుడైనా పక్కన పెట్టేస్తుంటారు. సో అందుకని నేను ఆన్ టైంలో చేస్తున్నా స్టార్ట్ చేద్దాం అంటేనే వెళ్దాం, లేదంటే నన్ను నమ్మి ఎవరు వచ్చారో వాళ్ళతో వెళ్ళిపోదాం అన్న రూట్లో నేను చేసుకెళ్ళిపోయాను. అంతే మరి, కెరీర్ ఆపుకోలేరు కదా. ఇప్పుడు 1 year ఆగమంటే చేస్తారో లేదో తెలియదు. అట్లాగా నాకు బాగా పెద్ద హీరోలతో కాకుండా నాకు వచ్చిన వాళ్ళతో చేసుకుంటూ ఇప్పటికీ 2001 నుంచి 2026 వరకు కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, హిట్ ఫ్లాప్లు ఉన్నాయి. బట్ ఈ రోజుకి కూడా ఒక గ్యాప్ లేకుండా చేసుకుంటూ వెళ్తున్నాను. గ్యాప్ లేకుండా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వెళ్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.